హలో గాయ్స్, ఈరోజు నేను మన ఆంధ్రాలో జరిగిన ఒక అద్భుతమైన యుద్ధం గురించి, ఆ యుద్ధం వెనుక అంటే ఆ యుద్ధం జరగటానికి వెనుక దాగున్న రహస్యాలను మీ ముందుకు తీసుకువస్తున్నాను. రహస్యాలు అని ఎందుకు అన్నానో ఈ వీడియో పూర్తయ్యేలోపు మీకే తెలుస్తుంది. మన భారతదేశంలో ఎన్నో గొప్ప గొప్ప యుద్ధాలు జరిగినప్పటికీ ఈ యుద్ధం వాటన్నిటిలోకి ప్రత్యేకం. ఎందుకంటే ఎన్నో ట్విస్టులు, మిస్టరీలు, అసత్య ప్రచారాలు ఇలా ఎన్నో దాగి ఉన్నాయి. ఈ వీడియో రెడీ చేయడానికి నాకు దగ్గరగా వారం రోజులు టైం పట్టింది. ఎందుకంటే ఇక్కడ ఒకరిని అందరూ కలిసి, అందరూ అంటే సమాజం, ఒక వర్గం, అలాగే సినిమా వాళ్ళు కూడా టార్గెట్ చేసి మరీ విలన్గా సమాజానికి చూపించారు. ఇంకా చూపిస్తూనే ఉన్నారు. ఇది మన భారతదేశంలో సహజమే కదా, ఏంటి నమ్మట్లేదా? ఉదాహరణ కావాలా? మన చరిత్రనే తీసుకోండి. అలెగ్జాండర్ అన్నిసార్లు దండెత్తాడు, ఇన్నిసార్లు దండెత్తారు. మొఘలులు ఒకరేమిటి, ఇలా ఎంతోమంది విదేశీయులు మన భారతదేశం మీద దండెత్తారని చెప్తారే కానీ ఆ దండెత్తి ఎవరి మీద ఓడిపోయారు, అన్నిసార్లు దండెత్తి రావడానికి మన రాజులు ఎంత కష్టపడి వాళ్ళని ఓడించి వెనక్కి పంపిస్తున్నారు అనేది చరిత్ర పుస్తకాల్లోనూ కనబడదు. అట్లా కనిపించకుండా మన రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇటువంటి సమాజంలో మనం ఉండటం చాలా దురదృష్టకరం. ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు మనం తెలుసుకోబోయే చరిత్ర సామాన్యమైనది కాదు. మహాభారతంకి ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండే స్టోరీ అన్నమాట ఇది. మహాభారతం అందరికీ తెలిసిందే, అది దాయాదుల పోరని. అటువంటి దాయాదుల పోరే మన తెలుగు రాష్ట్రంలో కూడా జరిగింది. ఆ విషయం ఎంతమందికి తెలుసు? అదే పల్నాటి యుద్ధం. ఈ యుద్ధం మీద ఎన్నో సినిమాలు, కథలు, బుర్ర కథలు వచ్చినప్పటికీ అందులో మ్యాక్సిమం అసత్యాలే ప్రచారం ఎక్కువగా జరిగింది. అది ఆ కాలం కాబట్టి మహాభారతంలో గెలిచిన వారిని వీరులు అన్నారు. కానీ ఇది కలికాలం. ఇక్కడ గెలిచిన వారిని ద్రోహులుగా చిత్రీకరించి ఈ రోజుకు చూపిస్తున్నారు. ఈ రహస్యాలన్నీ తెలుసుకోవటం చాలా అవసరం. చివరికి సినిమా వారు కూడా నిజానిజాలు పూర్తిగా తెలుసుకోకుండా వారికి ఏది అవసరమో దాన్ని మాత్రమే సినిమాలో చూపించి సినిమాను సక్సెస్ చేసుకోవాలని చూశారు. అది ఒకరి సైడే చూసి ఎదుటివారిని తక్కువగా అంచనా వేశారు. ఇవన్నీ నిర్ధారణ చేసుకోవడానికి నాకు వారం రోజులు టైం పట్టింది. ఆ ఆధారాలను మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింకుల్లో ఇస్తాను. అనుమానం ఉన్న వాళ్ళు చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్తే, ఆ పల్నాటి యుద్ధం 900 సంవత్సరాల క్రితం అంటే 1178 నుంచి 1182 మధ్య పల్నాడు జిల్లాలో కారంపూడి వద్ద జరిగింది. ఈరోజు నేను ఆ యుద్ధ ప్రాంగణంలోనే ఉన్నాను. ఈ ముఖద్వారం చూడండి. యుద్ధానికి కారణమైన కోడిపుంజులు, కత్తులు ఏర్పాటు చేశారు. మీరు చూస్తున్న ఈ ప్రదేశంలోనే ఆ యుద్ధం జరిగింది. ఆ యుద్ధాన్ని ఆంధ్ర మహాభారతంగా కూడా చెప్పుకోవడం విశేషం. ఆ యుద్ధం చవితి అన్నదమ్ములైనటువంటి అణుగురాజుకు మరియు మలిదేవరాజుకు మధ్యగా జరగగా వాటిని సమర్థించి ముందుండి నడిపిన నాయకురాలు నాగమ్మ, బ్రహ్మనాయుడు పేర్లు మాత్రమే హైలైట్ అవ్వడం మరో విశేషం. నాగులేటి ఒడ్డున ఉన్న ఈ ప్రాంతంలో ఆ యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలను దాచి గుడి కట్టి 900 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఆయుధాలను బయటకు తీసి నాగులేటిలో శుభ్రపరిచి పూజలు, ఉత్సవాలు జరిపి తిరిగి గుడిలో భద్రపరుస్తారు. ఈ కార్యక్రమాలను చేయడానికి పొడుగు వంశానికి చెందిన వారిని ఆ బ్రహ్మనాయుడు గారే నియమించుకోవటం విశేషం. అయితే ఆ వంశానికి వారసులు ఇప్పటికీ ఆ ఆచారాలను భక్తి శ్రద్ధలతో జరుపుతుంటారు. వారిని పీఠాధిపతులను పిలుస్తారు. ఇప్పుడు ఆ పిడుగు వంశస్థుడు తరుణ్ చెన్నకేశవ అనే వ్యక్తి పీఠాధిపతిగా ఉండి ఈ మధ్యనే ఆ ఉత్సవాలను జరిపారు. ముందుగా మీరు ఆ ఆయుధాలను చూడాలనుకుంటే ఇప్పుడే చూపిస్తాను, చూడండి. ఆ గుడిలోకి వెళ్దాం. ఆ తర్వాత ఈ చరిత్రను బ్రీఫ్గా వివరిస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నవే ఆ ఆయుధాలు. సాంబ్రాణి ధూపం వేయటం వలన మీకు సరిగా కనిపించడం లేదు. పైగా ఆదివారం కావడంతో భక్తులు ఎక్కువగా ఉన్నారు. ఆ తాకిడిలో నేను అక్కడున్న పూజారులను ఈ కథ గురించి అడిగి, లేదు వాళ్ళతో మాట్లాడించడానికి ట్రై చేద్దాం అనుకున్నా కానీ నాకు కుదరలేదు. ఈరోజు ఆదివారం అవటం వలన ఈ మేకను ఇక్కడే పూజ చేసుకొని ఊరేగించి తీసుకెళ్తున్నారు. ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చు. ఇంకా స్థల పురాణానికి వస్తే వీళ్ళు చాలా స్పష్టంగా స్థల పురాణంలో రాశారు. నాగమ్మ రాజును మభ్యపెట్టి యుద్ధానికి ఉసుగొల్పి ఇంత ప్రాణ నష్టానికి కారణమైంది.
దానికి అంతా ఆమె స్వార్థమే కారణం, ఈ యుద్ధం జరగడానికి కానీ, ఇంత ప్రాణ నష్టం జరగడానికి కానీ అని వాళ్ళు చాలా క్లియర్గా రాసుకున్నారు. అయితే నాణ్యానికి ఒక పక్కనే చూసి నిర్ధారణకు రాకూడదు. అందుకే నేను ఈ నాగమ్మ అసలు ఎవరు, ఈమె పుట్టు పూర్వోత్తరాలు ఏంది, ఈమె ఇక్కడ ఆమెనా కాదా, అసలు ఏంటి ఈమె కథ అనేది నేను బాగా రీసెర్చ్ చేసి ఎన్నో వీడియోలను కానీ లేదు డాక్యుమెంటరీస్ని కానీ రిఫర్ చేసి దాన్ని బేస్ చేసుకొని ఈ వీడియో చేశాను. అసలు యుద్ధం జరిగింది సవతి పిల్లల మధ్య, అంటే అన్నదమ్ములు దాయాదుల మధ్య జరిగిన యుద్ధం అన్నమాట. వాళ్ళు అసలు ఈ ప్రాంత వాసులే కాదు, వీరికి తెలుగు భాష అనేది అసలు తెలియదు. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండి బాబు, అసలు వీళ్ళు ఈ ఆంధ్రవాసులే కాదు. ఈ యుద్ధానికి మూలం మధ్యప్రదేశ్లో పడింది. అంటే హైహాయులకు చెందిన అణుగురాజు మధ్యప్రదేశ్లో ఓబల్పూర్ అనే ప్రాంతంలో ఉండేవాడు. అక్కడి నుంచి ఆంధ్ర ప్రాంతానికి వలస వచ్చి అక్కడ చందవోలు, అంటే ఇప్పుడు చందోలు అనమాట, ఆ చందవోలుని పాలించిన వెలనాటి చోడులతో ఘర్షణ పడగా వెలనాటి గొంకరాజు తన కుమార్తె మైలమ్మదేవిని ఇచ్చి పెళ్లి చేయటమే కాక గురజాల వద్ద పల్నాడుకు రాజును చేశాడు. రాజునైతే చేశాడు కానీ అతనికి తెలుగు భాష రాదు. అందుకని తన మంత్రి అయినటువంటి శీలం దొడ్డనాయుడిని ఇతనికి మంత్రిగా చేసి పల్నాడు పంపిస్తాడు. అంతేకాదు ఇతనికి అంటే ఆ అణుగురాజుకు సంతానం అనేది లేదు. అందుకోసమని తన మంత్రి అయినటువంటి దొడ్డనాయుడు పెద్ద కొడుకుని దత్తత తీసుకుంటాడు. అయితే దత్తత తీసుకున్న కొద్ది కాలానికి మైలమ్మదేవి నలగామరాజు అనే కొడుకుని కన్నది. వీళ్ళకే సొంత కొడుకు పుట్టాక తన కొడుకుని రాజును చేస్తారా అనే అనుమానం వచ్చి తన మంత్రి పదవిని విడిచిపెట్టి తన రెండవ కొడుకుని మంత్రిని చేసి తను వెళ్ళిపోతాడు. తన రెండవ కొడుకే బ్రహ్మనాయుడు అనమాట. తను అనుమానించిన విధంగానే తన సొంత కొడుకుని రాజును చేసుకుంటాడు అణుగురాజు. ఓ పక్క తన అన్నకు దక్కాల్సిన రాజు పదవి దక్కకపోగా తన తండ్రి కూడా రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనే బాధని మనసులోనే అణుచుకుంటాడు బ్రహ్మనాయుడు. బ్రహ్మనాయుడు విష్ణు భక్తుడు, చెన్నకేశవ స్వామిని ప్రాణంగా పూజించేవాడు. రాజుగారి ఆజ్ఞ మేరకు వీరశైవుల నుంచి శివమొగ్గకోటను స్వాధీనం చేసుకున్నాడు. అంతేకాదు యుద్ధంలో ఓడిన రాజకుమార్తెను నలగామరాజు సవితి సోదరుడు అయినటువంటి మలిదేవరాజుకిచ్చి పెళ్లి చేస్తాడు. బ్రహ్మనాయుడు దృఢమైన వైష్ణవుడు మరియు వీరశైవ మతానికి వ్యతిరేకంగా వీర వైష్ణవ మతం అనే కొత్త శాఖను స్థాపించాడు. ఆ మతాన్ని బాగా ప్రచారం చేయటమే కాక జనంలోకి త్వరగా తీసుకువెళ్ళడం కోసం శూద్రులకు ప్రవేశం కల్పించడమే కాక వారికి సమాన హోదా ఇస్తూ సమపంక్తి భోజనం అనే కొత్త విధానానికి తెరతీస్తాడు. అంతే, అతి తక్కువ సమయంలో ప్రజాదరణ పొందుతాడు. అంతటితో ఆగకుండా సనాతన ధర్మాన్ని, ఆ ధర్మాన్ని అనుసరించే ప్రజలను వ్యతిరేకించాడు. అతని సైన్యాన్ని పెంచుకోవడం కోసం అంటరాని వారిని సైన్యంలో చేర్చుకొని వారిలో కన్నమనేడు అనే అతడిని బ్రహ్మనాయుడు తన సొంత కొడుకులాగా చూసుకోవడం ప్రారంభించాడు. అంతేకాకుండా అతనికి సైన్యం మొత్తానికి కమాండర్గా నియమించాడు. శైవ మతాన్ని, సనాతన ధర్మాన్ని అణిచివేయడం కోసం తాను చేస్తున్న పనులు చూసి సరైన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్న తరుణంలో వారికి యుద్ధ విద్యల్లో ఆరితేరిన నాగమ్మ తారసపడింది. ఇక్కడ దాకా రెండు వర్గాల కథనం ఒకేలా ఉంటుంది. నాగమ్మ ఎంట్రీ తర్వాత విష్ణు భక్తుల కథనం ఒకలాగా, శైవ భక్తుల కథనం వేరొకలాగా మారిపోయింది. వారి సమస్యలను చూసిన నాగమ్మ నలగామరాజు ఆస్థానంలో చేరి అతని నమ్మకాన్ని సంపాదించింది. నలగామరాజు సహకారంతో బ్రహ్మనాయుడు మనుషులను కీలక పదవుల నుంచి తొలగించేలా చేసింది. ఆ దెబ్బకు రాజు కుటుంబంలో విభేదాలు పెరిగాయి. ఇవి రాజ్య విభజనకు దారితీసింది. అంతే, బ్రహ్మనాయుడు మలిదేవరాజుతో కలిసి మాచర్లకు మగం మార్చాడు. రెండు రాజ్యాల మధ్య పరస్పరం అనుమానాలు పెరిగాయి. మరియు మలిదేవుడు కోడిపందెంలో ఓడిపోయాడనే నెపంతో నాగమ్మ వారిని పల్నాడు నుంచి 7 సంవత్సరాలు బహిష్కరించింది. ఆ బహిష్కరణ పూర్తయిన తర్వాత వారు వారి వాటా కోసం రాగా అరరాజుని రాయబారిగా పంపించారు ఆ వాటా పొందడం కోసం. అతడిని నాగమ్మ విషం పెట్టి చంపిందని, ఆ తర్వాత బ్రహ్మనాయుడు యుద్ధం ప్రకటించి ఆ యుద్ధంలో ఓడిపోయాడు. ఆ తర్వాత విరక్తితో గుత్తికొండ బెలంలోకి వెళ్ళిపోయాడు అనేది వీరి కథనం. ఇక్కడ స్థల పురాణంలో వీళ్ళు రాసుకున్నది. నాణ్యానికి రెండో పక్క నాగమ్మ తరపు వాళ్ళు ఏమనుకుంటున్నారో అది కూడా ఒక లుక్కేద్దాం. ఈ నాయకురాలు నాగమ్మ అనే ఆమె తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఆమె ఒక సంపన్న రైతుకి పుట్టిన కుమార్తె అన్నమాట, ఏకైక కుమార్తె.
ఆమె కుటుంబం ఆంధ్రప్రదేశ్లోని పల్నాడుకు చెందిన తన మేనమామకిచ్చి వివాహం చేసి ఆ కుటుంబం మొత్తం అక్కడికి మకాడం మార్చేశారు. తన బాల్యంలో గోపన్న అనే మంత్రి పర్యవేక్షణలో సాముగారడీలు, ధనుర్విద్య, గుర్రపు స్వారీ, సంస్కృతాంధ్ర, కన్నడ, తమిళ భాషల్లో పాండిత్యం సాధించింది. అంతేనా, రాజనీతి, తత్వశాస్త్రాలను కూడా అధ్యయనం చేసింది. అంతటి జ్ఞానం ఉన్నప్పటికీ మొదటి నుంచి తనని విధి వెక్కిరిస్తూనే ఉంది. తన మేనమామని వివాహం చేసుకొని అక్కడికి వెళ్ళిన 3 రోజులకే తన మేనమామ అంటే తన భర్త 3 రోజులకే చనిపోతాడు. భర్త పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న నాగమ్మకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అది అనుగురాజు నాగమ్మ తండ్రి పొలంలో అనుమతి లేకుండా చెరువు తవ్విస్తూ ఉంటాడు. దానికి నాగమ్మ తండ్రి రామిరెడ్డి అడ్డుకోవడంతో అది చూసి ఆగ్రహించిన బ్రహ్మనాయుడు రామిరెడ్డిని తాళ్లతో మంచానికి కట్టేసి అడవిలోకి తీసుకెళ్లి చంపించి వేశాడు. అంటే అటు భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న నాగమ్మకు బ్రహ్మనాయుడు రూపంలో మరో ఎదురు దెబ్బ తగిలింది. తనకు ఉన్న ఒక్క ఆధారం కూడా పోగొట్టుకుంది. తన గుండెను రాయిగా చేసుకొని ఇంకా స్థానికులతోనే కలిసి జీవిస్తూ వారి తలలో నాలుగులాగా మారి వారి సమస్యలను తీరుస్తూ తగువులు అన్నీ సద్దుమణిగేలా చేస్తూ నలగామరాజు అడవిలోకి వేటకు వస్తాడు. వేటకు వచ్చినప్పుడు ఆ అనుగురాజుని వారి సేనని పరివారానికి మొత్తానికి సపర్యలు చేస్తూ చలవరాతి పందిళ్ళు ఏర్పాటు చేసి త్రాగునీటి వసతి, భోజన వసతి ఏర్పాట్లు చేసింది. దానికి మెచ్చిన రాజు ఏదైనా వరం కోరుకో అంటాడు. ప్రజల కోసం ఏదైనా చేద్దాం అనే ఉద్దేశంతో నాకు 7 గడియలు పాటు మీ ఆస్థానంలో మంత్రి పదవి కావాలని కోరుకుంటుంది. సరేనని నీకు ఇష్టమైన సమయంలో మంత్రి పదవి స్వీకరించే అవకాశం కల్పిస్తున్నాను అంటూ రాజపత్రం రాసి ఇచ్చి వెళ్ళిపోతాడు. తర్వాత కొంతకాలానికి బ్రహ్మనాయుడు శైవ మతం మీద చేస్తున్న దాడులను చూసి ప్రజలందరూ ఆమెకి వాళ్ళ బాధలను విన్నమించుకోగా ఆ సమస్యలను తీర్చడం కోసం తను శైవ మతానికి మద్దతుగా నిలబడింది. వాళ్ళని కాపాడే ప్రయత్నంలో ఆ మంత్రి పదవిని ఇప్పుడు తీసుకుంటాను అని చెప్పి రాజుగారికి విజ్ఞప్తి చేసి ఆ బ్రహ్మనాయుడు ఎవరి మద్దతుతో అయితే ఈ అరాచకాలన్నీ చేస్తున్నాడో ఆ మద్దతుదారులను అందరినీ తొలగించి వేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. రాజ్యం ముక్కలవ్వటం, యుద్ధం జరగటం అంతా ముందే చెప్పాను కదా. ఇక్కడ 2 కథనాలు విన్నాక ఒక విషయం మాత్రం అర్థమవుతుంది. బ్రహ్మనాయుడు అన్ని కులాలను ఒక్కటి చేసి సహపంక్తి భోజనం పెట్టి మంచి పనులు చేసినప్పటికీ మత విద్వేషాలను రెచ్చగొడుతూ శైవ మతాన్ని అణిచివేయాలని చూసి అకారణంగా నాగమ్మ తండ్రిని చంపి తప్పు చేశాడు. అతను చేసిన తప్పు వల్ల నాగమ్మ లైవ్లోకి వచ్చింది. ఆమె రావటం వలన తన పతనానికి తానే కారణమయ్యాడు. కానీ నాగమ్మ ఆ యుద్ధం తర్వాత తన స్వగ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ప్రజలను బందిపోట్ల నుంచి కాపాడుతూ వారికి ఆరాధ్య దైవంగా మారటమే కాక మళ్ళీ వారిని రక్షించే ప్రయత్నంలోనే తన ప్రాణాలను కోల్పోయి అక్కడ వారందరికీ ఇంటి ఇలవేలుపులాగా అంటే ఒక దేవతలాగా మారిపోయింది. ఇదంతా నేను కల్పించి చెప్పిందో ఊహించి చెప్పిందో కాదు. BBC TV5 లాంటి ప్రముఖ ఛానల్స్ డాక్యుమెంటరీలను అలాగే చరిత్రకారుల కథనాలను ఆధారంగా చేసుకొని చెప్తున్న విషయం. ఆ లింక్స్ మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. డౌట్ ఉన్న వాళ్ళు అవన్నీ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఏ విషయమైనా సరే ఒకరు చెప్పిన దాన్ని నమ్మి ఎదుటివారి మీద నిందలు వేయకూడదు. 2 పక్కల ఎంక్వైరీ చేసి చివరిదాకా చూసి అన్నీ నిర్ధారణ చేసుకోవాలన్నమాట. ఈ వీడియో చివరిదాకా చూసిన వాళ్ళు నా కష్టాన్ని గుర్తించి వీడియోని ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను.